మిత్రులకు శేభిలాషులకు నమస్కారం. నేను గుట్ల జగదీష్ మాదిగ, గుట్ల జగదీష్ సామాజికవేత్త. ఓం శతమానం భవతి శతాయుత్ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఇది భారతదేశంలో ఎక్కడైనా కానీ బ్రాహ్మణులు కానీ విశ్వకర్మలు కానీ ఎవరినన్నా దీవించాలంటే 100 సంవత్సరాలు మంచి ఇంద్రియాలతో మంచి ఆరోగ్యంతో బ్రతకాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించే ఒక ఆశీర్వచనం. అది బ్రాహ్మణులు ఆశీర్వదించిరా, లేకపోతే దళితులు ఆశీర్వదించిరా. దళిత సమాజంలో కూడా ఎంతోమంది పూజారులు ఉన్నారు. మనకు మాదిగ జాతికి ఉపకులమైనటువంటి నులక చంద్రయ్యలు ఉంటారు. వాళ్ళు కూడా ఆశీస్సుల ఇచ్చేటప్పుడు ఇలాంటి పద్యాలు కానీ ఇట్లాంటి సంస్కృత శ్లోకాలు కానీ చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకము చిన్న పిల్లగాడు 4వ తరగతి పిల్లగానికి ఆశీర్వచనం ఇచ్చినా కానీ అబ్బా నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి తెలుసుకునేంత నాలెడ్జ్ ఒక చిన్న పిల్లలకు ఉంటుంది. కానీ మన దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన పేరు మందుల శామ్యుల్. క్రిస్టియన్ కానీ మాదిగా అని చెప్పుకుంటాడు. ఎందుకంటే క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఎమ్మెల్యే పదవి ఉండదు కదా, పోతుంది. ఎందుకంటే క్రిస్టియన్లకు ఎస్సీ హోదా లేదు, వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ శామ్యుల్ ఏం చేసిండంటే తెలివిగా ఆయన మాదిగా అని చెప్పుకొని తిరుగుతాడు. తిరిగి ఆ హిందూ మాదిగా సర్టిఫికేట్, హిందూ అని ఉంటుంది ఆయన సర్టిఫికేట్ల, ఆ సర్టిఫికేట్ పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మొన్న బ్రాహ్మణులు ఏదో దీవెనార్తి ఇస్తే ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి మీరు చూడండి. ఉంది మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు, అక్కడ లంచగొడకరావు తెలియదు, ఎవరి కొడుకరావు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అయితే మొన్నటి వరకు మందుల శామ్యుల్ గురించి చాలా రచ్చరచ్చ అయింది. మందుల శామ్యుల్ని కొంతమంది ప్రశ్నించారు, తిట్టిరు. అయితే నేను మందుల శామ్యుల్కి కొద్దిగా జ్ఞానం రావాలని చెప్తున్నా. మందుల శామ్యుల్ ఒక క్రైస్తవుడు, కన్వర్టెడ్ క్రిస్టియన్, బీసీసీ సర్టిఫికేట్ తీసుకోకుండా మాదిగా అని చెప్పుకుంటూ ఎస్సీ సర్టిఫికేట్ పైన గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే. రాజ్యాంగాన్ని మోసం చేసి, భారత రాజ్యాంగాన్ని కించపరిచి, భారత రాజ్యాంగాన్ని మోసం చేసి, అంబేద్కర్ ఆశయాల్ని మోసం చేసి, ఆయన మాదిగా హిందూ అని సర్టిఫికేట్ పెట్టుకుంటూ ఒకవైపు క్రైస్తవ ప్రాక్టీస్ చేస్తూ, మొన్న ఆమె పేరు ఒక యాంకరు, ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇళ్ళని ఒప్పుకున్నాడు. వెనుక చూస్తే మొత్తము క్రైస్తవులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి బొమ్మ కూడా ఉంది. కానీ అంబేద్కర్ గారు అందరు వారు ఎవరైనా పెట్టుకోవచ్చు అంబేద్కర్ని. అది కాకుండా క్రైస్తవ ఫోటోలు ఎందుకు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, శామ్యుల్ ఇంట్లో? అయితే ఒక క్రైస్తవుడు అయి ఉండి నేను క్రైస్తవుని, నేను ఇట్లా తిడుతున్నా అని చెప్తే క్రైస్తవ సమాజాన్ని మొత్తం తిడతారు. కాబట్టి ఈయన మాదిగా అంటే ఏదన్నా తిట్టేది ఉంటేనేమో మాదిగా పేర్లు వాడతారు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే మాదిగ సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. మనువాదులు అంటాడు ఆయన. మనవారు మను కుమార్తె దేవాహుతిని మతంగా మార్చి అయినటువంటి మాదిగ పెళ్లి చేసుకుండు. అట్లాంటివి తెలియదు వీళ్ళకు సంస్కృత శ్లోకాలు తిడుతుర్రో పొగుడుతుర్రో కూడా తెలియదు. వాళ్ళు పాడుతుంది అరబిక్లనా చైనీస్లనా, చిన్నప్పటి నుంచి వింటున్నదే. కానీ ఏదో బ్రాహ్మణులని వ్యతిరేకించాలంటే బ్రాహ్మణ తత్వం తెలుసుకొని మాట్లాడాలి. బ్రాహ్మణులను వ్యతిరేకించాలంటే జాంబవ పురాణం చదవమనండి, దాని మీద పోరాడమనండి. మా జాంబవంతుడే ముందు అట్లా పోరాడమనండి. కానీ ఏదో స్టేజ్ పైనకి వచ్చి నేను మాదిగా అని చెప్పుకొని ఎమ్మెల్యే గర్వంతో ఒక కులాన్ని ముందేసుకొని మంచి పని చేయమనండి. మేము కూడా అంగీకరిస్తాం, మేము కూడా శామ్యుల్కి సపోర్ట్లు కొడతాం. కానీ కులం పేరు చెప్పుకొని చెడ్డ పనులు చేసుకుంటా, వేరేళ్ళని తిట్టుకుంటా, సమాజంలో ఆ జాతిని మొత్తం అందరు కూడా వేలు చూపెట్టే విధంగా ఇట్లా అవమానకరంగా జాతిని చేస్తు అనంత అద్భుత తమండ తారజ తండజ భిన్నజ భిన్నాయుక్త అవాయుక్త అంబాయుక్త పంబాయుక్త మహర్ని ఈశ్వరి అలంకృత కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలయుగం అనే 18 యుగాలు మాదిగ చరిత్ర. మతంగ మహర్షి సప్త ఋషులలో మూలమైనటువంటి మహర్షి. అట్లాంటి మహోత్తమైన మాదిగ జాతిని పేరు చెప్పుకొని ఒక్క శ్లోకం అర్థమైతలేదని చెప్పి స్టేజ్ మీద చెప్పి పరువు తీసుకున్నటువంటి, అది కూడా మా జాతి పరువు. మరి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుందేమో క్రైస్టనాలిటీ, కిరస్థాన్ వాళ్ళది.
పేరేమో మా మాదిగ జాతి పేరు ఖరాబ్ చేస్తారు.